సార్ అంటే మనసంతా నువ్వే అంటే మూవీకి వస్తే అంటే ఉదయ్ కిరణ్ గారిది అండ్ మీది ర్యాపో ఎలా ఉండేది? ఏమో తను ఫస్ట్ సెలక్షన్ దగ్గర నుంచి నేను ఉన్నాను. అవును, ఎందుకంటే ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని నిజంగా ఉదయ్ కిరణ్ సార్ పాడారా అన్నట్టు కొంచెం ఆ ఫీల్ వచ్చేది. లేదు, అదేం లేదు. నిజంగా రమణ గోగుల్ గారు పాడితే పవన్ కళ్యాణ్ పాడారా అంటారు. ఎందుకంటే అలవాటు అయిపోయాం మన వాయిస్ అట్లా అలవాటు అయిపోయాం. కానీ పాపం తన వాయిస్ వేరేగా ఉంటుంది, నా వాయిస్ వేరేగా ఉంటుంది. బట్ స్టిల్ నా వాయిస్తో పాటలు బాగా అలవాటు అయిపోయాయి. కానీ హీజ్ వెరీ సిన్సియర్ గాయ్. తను ఫస్ట్ మూవీ చిత్రం సెలక్షన్ చేస్తున్నప్పటి నుంచి నేను ఉన్నాను కదా, సెలక్షన్ బ్యాచ్లో నేను ఉన్నాను. మేము ముగ్గురం, రమణ గారు, నేను, రామానంద్ అని ముగ్గురం కూర్చొని తనని సెలెక్ట్ చేసాం. అందుకు మేము సెలెక్ట్ చేసి అంటే తేజ గారు ముందు ఓకే అనుకుని మా దగ్గర పంపించారు. ఆయన ఓకే నాకు కాదా చూడండి అని. ఎన్ని టెస్టులు చేసాము, టక ప్రతిదీ చేశాడు తను. అందుకు తను అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు తెలుసు. ఈజ్ వెరీ సిన్సియర్ గాయ్. తను వర్క్లో సిన్సియర్ గాయ్. అంటే సార్ ఇప్పుడు మ్యూజిక్ కంపోజింగ్లో, డైరెక్షన్లో, అంటే సింగింగ్లో, ఇవన్నిట్లో మీకు బాగా ఈజీ అయిన వర్క్ ఏంటి? ఈజీ అంటే మ్యూజిక్ చాలా ఈజీ. ఎందుకంటే నేను ఎప్పుడు కష్టపడలేదు మ్యూజిక్ విషయంలో. ఎందుకంటే నాకు మ్యూజిక్ కంపోజ్ చేయడం ఓకే. నేను ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు. అంటే నేను వర్ణాల వరకు 2 సార్లు నేర్చుకున్నా. అది సంగీతం నేర్చుకున్నట్టు కాదు, అది ఎల్కేజీ చదువుకున్నట్టు అనమాట. కంపోజర్ అవ్వాలంటే పిహెచ్డి చేయాలి. అంటే నేను ఎల్కేజీ అంటే అంత మ్యూజిక్ రావాలి, మ్యూజిక్ వచ్చి ఉండాలి. ఓకే. నా మ్యూజిక్ నాలెడ్జ్ ఎల్కేజీ వరకే. నాకు రాగాలు రావు, స్వరాలు రావు, ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయను, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు. బ్రహ్మాండంగా పాడతారు. బట్ నాకు దేవుడు ఇచ్చిన వరం అన్ను, నా పూర్వజన్మ అంటే నా ప్రీవియస్ బర్త్లో ఈ సోల్ బహుశా పెద్ద మ్యూజిషియన్ అయి ఉండొచ్చు. ఆ మ్యూజిషియన్ నా త్రూగా తన కోరికలు తీర్చుకుంటున్నాడు. అందుకు నాకు మామూలుగా మ్యూజిక్ సిట్టింగ్ అంటూ ఉండదు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూర్చుని డైరెక్టర్ తన సిచ్యువేషన్ ఇలా చెప్పగానే నేను వెంటనే మ్యూజిక్ ట్యూన్ చెప్పేస్తాను. దానికి అంటే ఒక సెకండ్ కూడా ఆలోచించను, అంత ఈజీ మ్యూజిక్ నాకు. అందుకే ఇప్పటివరకు ఎప్పుడు మ్యూజిక్ సిట్టింగే లేదు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకి ఎప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ జరగలేదు. చాలామంది ఆ విషయంలో తిట్టుకుంటారు, కొంతమంది ఇది కూడా హ్యాపీ కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే మ్యూజిక్ సిట్టింగ్ అనేది ఒకటి జరగాలి అనమాట. మొత్తం ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకుని అక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోలు అందరూ కూర్చొని ఉంటే పలానా సాంగ్ సిచ్యువేషన్కి పలానా ట్యూన్ ఇది అని ఆ ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తుంటే ట్యూన్ పాడుతుంటే అప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ వస్తుంది అనమాట. అదేం ఉండదు, అలా సిచ్యువేషన్ చెప్తారు, అలా ట్యూన్ చెప్పేస్తారు. అది అందుకే ఎప్పుడు సిట్టింగ్ అంటూ జరగలేదు. మ్యూజిక్ సిట్టింగ్ అంటూ ఇప్పుడు జరగలేదు. అది మీకు మంచి ఈజీగా మ్యూజిక్ అనేది చాలా అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్, అంటే ఆమె డీకోడింగ్ మెషిన్ అనుకోండి. మీరు ఎంటర్ నొక్కగానే వెంటనే ఇది వచ్చేస్తుంది మ్యూజిక్ వరకు. వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్, ఐ లైక్ రైటింగ్ అలాట్. ఇప్పుడు కాఫీ విత్ కిల్లర్ 1/2 గంటలో అనుకున్నాం కదా, 2 గంటల్లో స్క్రీన్ ప్లే చేసాం, 3 రోజుల్లో సినిమా తీసాం. సరే ఎలా పాసిబుల్, ఎట్లా అయింది అసలు? ఎలా పాసిబుల్ అన్నారు కాబట్టి చేసాం. వై నాట్ అని. అండ్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజెస్ అండ్ ఐ లవ్ ఛాలెంజెస్. అది ఇప్పుడు శ్రీనివాసన్ లక్ష్యం చేశానంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. అండ్ ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఈ రోజుకి అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే సార్ ఇప్పుడు కాఫీ విత్ కిల్లర్ ఆ టీం గురించి చెప్పండి సార్, అందులో క్యారెక్టర్స్ గురించి, అంటే వాళ్ళు ఎలా ఉండబోతారు వాళ్ళ గురించి చెప్పండి. కాఫీ విత్ కిల్లర్ నేను చెప్పే కదా, కాఫీ షాప్లో నేను, జెమినీ సురేష్, మా రైటర్ తిరుమల నాగు, మేము ముగ్గురు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. జెమినీ సురేష్ కాఫీ తాగాలంటే మా ఇద్దరికి కాఫీ అలవాట్లేదు. తను కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని తాగుతుంటే మాకు ఆ కాఫీ షాప్లో కూర్చుని మిగతా అన్ని టేబుల్స్ అబ్జర్వ్ చేస్తాం. ఇన్ని కథలు నడుస్తున్నాయి ఇక్కడ, ఈ కథల మీద ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని అక్కడ థాట్ వచ్చింది. 1/2 గంటలో ఒక కథ అనుకున్నాం, కిల్లర్ వస్తే ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరినో చంపితే ఎలా ఉంటుంది అని అనుకుని. ఇప్పుడు ఆ టేబుల్స్లో ఎవరెవరు ఉండాలి, ఏ టేబుల్ మీద ఎవరు ఉంటారు, వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఎలా ఉంటుంది, కిల్లర్ ఎవరిని చంపాలి, ఇదే కాన్సెప్ట్ కదా. అవన్నీ కథలు అప్పటికప్పుడు అక్కడ నుంచి బయలుదేరాం, మళ్ళీ స్టూడియోకి వచ్చి కూర్చొని అలా అనుకుని మేము 2 గంటలు మొత్తం స్క్రీన్ ప్లే కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత ఇంకా వి వెంట్ ఫర్ ది షూట్.